ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు తిరుక్కురల్ ధర్మ విభాగానికి చెందిన 10 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయం నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఈ 11వ అధ్యాయం కృతజ్ఞతకు సంబంధించింది. కృతజ్ఞత అంటే చేసిన మేలును మర్చిపోకుండా ఉండడమే. మనం ఒకరికి సహాయం చేసి ఉండం, కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సహాయం చేసినట్లయితే ఆ సహాయానికి స్వర్గలోకం ఇచ్చినప్పటికీ దానికి సమానం కాదు అని తిరువళ్ళువర్ చెప్పారు. ఈ భావాన్ని ఆయన అందంగా ఒక పద్యంలో ఇలా చెప్పారు. செய்யாமல் செய்த உதவிக்கு வையகமும் వానగముం ఆట్రల్ అరిదు. ప్రతిఫలాన్ని ఒకరికి ఆశిస్తూ ఒకరి సహాయం చేయడం తప్పు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళ స్నేహానికి ఎన్నిటికీ వదులుకోకూడదని వళ్ళువర్ హెచ్చరించారు. ఉపకారం మర్చిపోకూడదు సరే, కానీ ఎవరైనా అపకారం చేస్తే దానిని గుర్తుంచుకోవచ్చా అని ప్రశ్నిస్తే అది కూడదని, వాళ్ళు చేసిన అపకారాన్ని ఆ క్షణంలోనే మర్చిపోవడం మంచిదని తిరువళ్ళువర్ చెప్పారు. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, వాటికి నిష్కృతి ఉంది, కానీ తనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయినట్లే దానికి నిష్కృతి లేదని, ఎన్నటికీ లేదని వళ్ళువర్ అభిప్రాయపడ్డారు. ఎన్నన్రి కొండ్రార్కుం ఉయ్వుండాం ఉయ్విల్లై సేనన్రి కొండ్ర మగర్కు. సుమతి శతకకర్త కూడా ఇదే భావాన్ని ఒక పద్యంలో చెప్పారు. ఉపకారికిను ఉపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఇక 12వ అధ్యాయం సమస్థితి అనే అంశానికి సంబంధించింది. అందరినీ సమదృష్టితో చూడడం అని అర్థం. దీనిని తిరువళ్ళువర్ నడువు నిలమై అని చెప్పారు. వీళ్ళు మనకు శత్రువులు, వీళ్ళు మనకు మిత్రువులు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలని, అదే ధర్మ మార్గమని వళ్ళువర్ చెప్పారు. తగుదియన ఒండ్రు నన్రే పగుదియాల్ పార్పట్టు ఒళుగ పెరన్ అని చెప్పారు. సమదృష్టి కలిగి ఉండడం వలన ఏమి ప్రయోజనం అని ప్రశ్నించుకొని దానికి సమాధానంగా వళ్ళువర్ ఈ పద్యం చెప్పారు. సెప్పం ఉడయవన్ ఆక్కం సిదవు ఇండ్రి ఎచ్చతిర్కు ఏమాప్పు ఉడైతు. సమదృష్టితో ఎవరైతే వ్యవహరిస్తారో వారికి వినాశనము లేదు. అంతేకాకుండా అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు వాళ్ళ సంతతికి కూడా అది ప్రయోజనకారి అవుతుంది అని చెప్పారు. ఎవరైతే సమదృష్టి కోల్పోతారో వాళ్ళు పతనమై నశించిపోతారు. ఈ భావాన్ని అందమైన పద్యంలో చెప్పారు. కెడువుల్ యాన్ ఎన్బదు అరిగదన్ నెంజం నడు ఓరి అల్ల చెయ్యన్. ఇదే భావాలు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. సుహృన్ మిథ్యారుదాసీన మధ్యస్థ ద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారం, దీని భావం ఏంటంటే ప్రత్యుపకారం ఆశించక మేలు చేసేవారిని, ప్రతిఫలం ఆశించి మేలు చేసేవారిని, తటస్థంగా ఉన్నవారిని, విరోధులను, బంధువులను, మంచివారిని, చెడ్డవారిని ఎవరైతే సమభావంతో చూస్తారో అతడే ఉత్తమోత్తముడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 13వ అధ్యాయం వినయం కలిగి ఉండాలనే అంశానికి సంబంధించింది. వినయం ఆవశ్యకతను తిరువళ్ళువర్ 10 పద్యాలలో వివరించారు. వినయంగా ఉండడం వల్ల కీర్తి ప్రతిష్ఠ లభిస్తాయని, దైవ సమనుడుగా భావింపబడతాడని, వినయం లేకపోతే చీకటిని పోలిన బాధామయ జీవితాన్ని గడపవలసిందని నిష్కర్షగా తెలియజేశారు ఒక పద్యంలో. అడక్కం అమరులు ఒయ్యొక్కం అడంగామై ఆరుళ్ళు ఒయ్యెత్తు విడం అమరులు వెడుకం అంటే దేవతల మధ్యలో అతన్ని ప్రవేశపెడుతుంది, ఆ భాగ్యం అతనికి కలుగుతుంది. ఆ వినయం లేకపోతే అతడు నిండు చీకటిలో అంధకారంలో మునిగిపోతాడు అని హెచ్చరించాడు. వినయం అనే దొడ్డగుణం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు హిమాలయోత్తుంగ శిఖరం కంటే ఉన్నతమైన వాళ్ళగా ప్రశంపబడతారని చెప్పారు వళ్ళువర్. ఒకడు ఏది అదుపులో పెట్టుకోకపోయినప్పటికీ కనీసం నాలుకనైనా అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఆ నాలుక నుండి వెలువలే మాటల ద్వారా అతడు కష్టాల పాలవుతాడు అని తిరువళ్ళువర్ ఒక పద్యంలో చెప్పారు. యాగావార్ ఆయినుం నాకాక్క కావాక్కాల్ సోగాప్పార్ సొల్లిళుక్కు పట్టు అని. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, మాట్లాడిన తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుంది, వీటినన్నిటినీ ఆలోచించుకుని మాట్లాడాలి. నోరు జారి మాట్లాడినప్పుడు కలిగే గాయం ఎన్నటికీ ఆరదు. అగ్ని సోకినందువల్ల ఏర్పడిన గాయం ఆరిపోతుంది, కానీ మాటల వల్ల ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు అనే ఒక పద్యంలో అందంగా చెప్పారు తిరువళ్ళువర్.
తీయినాల్ సుట్ట పుణ్ ఉళ్ళారం ఆరాదే నావినాల్ సుట్టవుడు. వేమన పద్యాలలో కూడా ఇదే భావం మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. మరొక పద్యంలో కూడా వేమన ఇదే భావాన్ని నొక్కి చెప్పాడు. అనుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. ఇక 14వ అధ్యాయం సత్ప్రవర్తనకు సంబంధించింది. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా పాటించవలసిన ధర్మం సత్ప్రవర్తన. ఇక ఎవరైతే సత్ప్రవర్తనతో జీవనం సాగిస్తారో వాళ్ళు 10 మందిలో గౌరవింపబడతారని, దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు అపనిందల పాలవుతారని తిరువள்ளுவர் హెచ్చరించారు. ఒழுக்கம் విళుప్పం తరలాన్ ఒழுக்கம் ఉయిరిను ఓంబప్పடும் అని చెప్పారు. సత్ప్రవర్తన అంతా శుభాలనే కలిగిస్తుంది, దుష్ప్రవర్తన కష్టాలకు గురి చేస్తుందని కూడా చెప్పారు. సత్ప్రవర్తన ధర్మాన్ని అనుసరిస్తూ ఎవరు జీవనం సాగించలేకపోతారో వాళ్ళు ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ ఏమి ప్రయోజనం? వాళ్ళు అజ్ఞానులుగానే పరిగణింపబడతారు అని ఒక పద్యంలో తిరువள்ளுவர் చెప్పారు. ఒళ్ళగత్తోడు ఒట్టు ఒழுగల్ పలకట్rum కల్లార్ అరివిలదార్. చదువుకున్నవారు అజ్ఞానులుగానే పరిగణింపబడతారు అని తిరువள்ளுவர் నిష్కర్షగా చెప్పారు. సత్ప్రవర్తన అనగా మంచి నడవడిక లేని వ్యక్తుల దగ్గర సంపద కూడా ఉండదు. అనగా సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన లేకపోతే వాళ్ళ దగ్గర సంపద కూడా చేరదు. వాళ్ళు పేదరికంతోనే అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఉన్నత కుటుంబానికి దృష్టాంతం ఏదంటే వాళ్ళు సత్ప్రవర్తనతో జీవనం సాగించడమే. చెడు నడత కలిగిన వారు ఎన్నటికీ కూడా నీచ కుటుంబానికి చెందిన వారిగా పరిగణింపబడతారు. వేమన కూడా ఇదే మాటలు చెప్పారు. గుణములు కలవాని కులమెంచగానేల గుణము కలిగనేని కోటిసేయు గుణము లేకయున్న గుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ. ఇక తిరుక్కురల్లో 15వ అధ్యాయం పరసతిని ఆశించకూడదు అని ఖరాఖండిగా తిరువள்ளுவர் చెప్పారు. పరసతి వ్యామోహం అనేది ఎంతటి కీడు తెస్తుందో, ఎంతటి హాని కలుగు చేస్తుందో 10 పద్యాల్లో సువిస్తారంగా వర్ణించారు తిరువள்ளுவர். ఎనత్తుణయిన్ ఆయిన్ ఎన్నాం తినెత్తుణయం తేరాన్ పెరనెల్ పొగల్. ఎంత గొప్పవారైనటికీ, ఎంత పేరు పరిస్థితులు కలిగిన వారైనటికీ ఏం ప్రయోజనం? పరసతిపై వ్యామోహం పెంచుకోవడం వల్ల అతని గొప్పతనమంతా నశించిపోతుంది. పరసతిపై వ్యామోహం లేని వాళ్ళు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు అని ఒక పద్యంలో చెప్పారు. పరసతి వ్యామోహం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళనింటికి క్షమించలేం. అంతేకాదు ఆ పాపానికి నిష్కృతి లేదు కూడా అని చెప్పారు తిరువள்ளுவர். పరసతిపై వ్యామోహం పెంచుకున్న వాళ్ళ గతి ఏమైందో ఒక పద్యంలో చెప్పాడు వేమన. ఇంద్రుడాయ కామి హీనుడే పోయెను మారుడాయ కామి మడిసిపోయే బ్రహ్మయ్య కామి బైసిపోనాడెను విశ్వదాభిరామ వినురవేమ. ఇంద్రుడు కామి అయి అతను తన పేరు పరిస్థితులన్నీ పోగొట్టుకున్నాడు. మన్మధుడు కామి అయి అతడు మరణించాడు. బ్రహ్మ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఎవరైనా సరే, ఇంద్రుడైనా సరే, చంద్రుడైనా సరే, పరస్త్రీ వ్యామోహం వదిలిపెట్టినట్లయితే మోక్ష పదవి అందుకోవచ్చు అని మరొక పద్యంలో కూడా చెప్పారు. ఇంద్రుడైనా గాని చంద్రుడైనా గాని నందదుర్గమెక్కి నాతితోడ పొందుపడక ముక్తి పోరాడవలెనయ విశ్వదాభిరామ వినురవేమ. ఇక తిరుక్కురల్లో 16వ అధ్యాయం సహనం అనే గుణానికి సంబంధించింది. సహనంతో ఉన్నవారు మాత్రమే అందరిచే ప్రశంసింపబడతారు. తనకు కీడు చేసిన వారిని కూడా క్షమించడమే ఉత్తమమైనదని చెబుతూ తిరువள்ளுவர் దీనికి ఒక మంచి దృష్టాంతం ఇచ్చారు. అగల్వారై తాంగుం నిలంపోల తమ్మై ఇగల్వార్ పొరుతల్ తలై. భూమి తనను గుంతగా తవ్విన వారిని సైతం క్షమిస్తుంది. అదేవిధంగా తను నిందించిన వారిని సహనంతో క్షమించడమే అత్యున్నత ధర్మం అని చెప్పారు. మరొక పద్యంలో ఎవరైనా మనకు అపకారం చేస్తే సహించి ఉండడం కన్నా ఆ క్షణంలోనే దాన్ని మరిచిపోవడం మంచిది అని చెప్పారు. తనకు అపకారం చేసిన వాళ్ళని దండిస్తే ఇది ఆ యొక్క ఆనందం ఆ రోజు మాత్రమే ఉంటుంది. కానీ వాళ్లకు మనకు మరిచిపోదాం, మన్నించుదాం అని సహనంతో ఉన్నవారికి జీవితకాల పర్యాంతం శాశ్వతమైన కీర్తి ఉంటుంది, ఆనందము ఉంటుంది. సహనంతో ఉన్న వాళ్ళను ఋషులతో సమానంగా భావించారు తిరువள்ளுவர். భారతంలో ఇదే భావాలతో ఉన్న పద్యం ఒకటి కనిపిస్తుంది. ఒరులేయవయొనరించిన నరవర తన మనంబున కప్రియంబగు
తానవి నొరులకు శయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇక తిరుక్కురల్లో 17వ అధ్యాయం ఈర్ష్య అసూయలకు సంబంధించింది. ఇతరులను చూసి అసూయ పడకూడదని, అసూయ ఉన్నవాళ్ళ పాపకార్యాలు చేయడానికి తెగిస్తారని తిరువళ్ళూర్ అభిప్రాయం. ఇతరుల గొప్పదనాన్ని చూసి ఆనందించకుండా ఎవరైతే అసూయాగ్రస్తుడవుతాడో వాడు ధర్మ మార్గానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. ఒకరిని చూసి అసూయపడేవాడు తిండికి గట్టుబట్టలకు దారి లేక తప్పిస్తాడు, దారిద్ర్యంతో బాధపడతాడు అని తిరువళ్ళూర్ మరొక పద్యంలో చెప్పారు. అసూయాగ్రస్తులకు శత్రువులు హాని చేయవలసిన అవసరం లేదు. ఆ అసూయే అతని అగ్నిలాగా అతన్ని దహిస్తుంది అనే ఒక అందమైన కురల్ పద్యంలో చెప్పారు. అళుక్కారు ఉడయార్కు అదుసాలం వన్నార్ వళుకియం కేడు ఏన్బదు. ఇక లోభం అంటే ఇతరుల వస్తువులను ఆక్రమించాలని అనుకోవడం. ఎవరైతే ధర్మ మార్గాన్ని వీడి పరుల ఆస్తిపాస్తులను దోచుకోవాలని చూస్తారో వాళ్ళు కాపురాలు నశిస్తాయి, వాళ్ళ అపకీర్తికి లోనవుతారు, వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది అని మొదటి పద్యంలోనే తిరువళ్ళూర్ హెచ్చరించారు. నడువు ఇండ్రి నన్పొరుల్ వెగ్గిన్ కుడిపోండ్రి కుట్రముం ఆ అంగే తరుం. అదే ఎవరైతే పరుల వస్తువులను విషంగా భావిస్తారో అటువంటి ఉత్తములను వెతుక్కుంటూ లక్ష్మీదేవి వస్తుందని మరొక పద్యంలో చెప్పారు తిరువళ్ళూర్. అరనరిందు వెగ్గా అరివుడయార్ చేరుం తిరన్ అరిందు ఆంగే తిరు. జీవితంలో విజయాలను సాధించాలనుకుంటే, తన సంపదలు తరిగిపోకుండా ఉండాలనుకుంటే, భగవద్ అనుగ్రహం కావాలని అనుకుంటే ఇతరుల వస్తువులకు ఆశపడకూడదని తిరువళ్ళూర్ చెప్పారు. ఇక 19వ అధ్యాయంలో తిరువళ్ళూర్ ఇతరుల గురించి చాటుగా మాట్లాడడం పాపభూయిష్టమైన పని 10 పద్యాలు వివరించారు. ఒక వ్యక్తికి ధర్మ మార్గం అంటే ఏమిటో తెలియదు, ఆ మార్గంలో ప్రవర్తించడు, అయినప్పటికీ అతను ఇతరుల గురించి చాటుమాటుగా మాట్లాడకుండా ఉన్నట్లయితే చాలు, అది అతనికి శ్రేయస్సును కలిగిస్తుంది అని మొదటి పద్యంలోనే ఉద్ఘాటించారు వళ్ళువర్. అరంగురాన్ అల్ల చేయను ఉరువన్ పురాంగురాన్ ఎన్రల్ ఇనిదు. ఏ ధర్మకార్యాలు చేయనప్పటికీ పర్వాలేదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని మాత్రం చెడ్డ పని మాత్రం చేయకూడదు, అంటే చాడీలు చెప్పడం చేయకూడదు అని తిరువళ్ళూర్ ఖచ్చితంగా చెప్పారు. ఎదురైనప్పుడు ఒక విధంగా, ఎదురుగా లేనప్పుడు మరొక విధంగా చాడీలు చెప్పి జీవిస్తుంటారు కొందరు. వాళ్ళు ప్రాణాలతో ఉండడం కన్నా వాళ్ళు చావడం మంచిదని మరొక పద్యంలో చెప్పారు తిరువళ్ళూర్. ఒకరు ఎదురుగా లేనప్పుడు చాటుగా నిందించే వ్యక్తి శరీరాన్ని మోయడం భూదేవికి ఇష్టం లేకపోయినప్పటికీ మోస్తున్నది. ఎందుకంటే ఇతని మోయడం నా ధర్మం అని భావించి భూదేవి మోస్తున్నది అని మరొక అందమైన పద్యంలో చెప్పారు వళ్ళువర్. అరన్నోకి ఆట్రుంగాల్ వయ్యం పురన్నోకి పున్సుల్ ఉరపాన్ పొరై. వేమన పద్యాలలో కూడా ఇదే భావం కనిపిస్తుంది. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. సుమతి శతకంలో కూడా ఇదే భావం చెప్పబడింది. ఎప్పుడు తప్పులు వెదకెడు అపురుషుని గొల్వకూడదు అది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్పవసించు విదంబు కదరా సుమతి. పనికిమాలిన మాట్లాడడం నీతి బాహ్యమైన చర్య అని చెబుతూ తిరువళ్ళూర్ ప్రత్యేకంగా ఒక అధ్యాయమే రచించారు. సొల్లు కబుర్లు అని చెప్తారు కదా, అవి మాట్లాడకుండా ఉండడం ఉత్తమమని తిరువళ్ళూర్ యొక్క అభిప్రాయం. పనికిమాలిన మాట్లాడేవాడిని అందరూ అసహించుకుంటారు, సమాజంలో అతను నవ్వుల పాలవుతాడని మొదటి పద్యంలోనే నొక్కి చెప్పారు వళ్ళువర్. పల్లార్ మునియ పయన్ ఇలా సొల్లువాన్ ఎల్లాரும் ఎల్లప్పடும். ఒకరు పనికిమాలిన వాడిని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతని మాటలే ద్వారానే అతడు పనికిమాలిన వాడిని తెలిసిపోతుంది. ఇక పనికిమాలిన మాటలు మాట్లాడేవాడిని మనిషి అని చెప్పకూడదు. అతడు గట్టి గింజలలో పొల్లు గించే వంటి వాడు, అంటే నిష్ప్రయోజకుడు, పనికిమాలిన వాడు, ఎందుకు ఉపయోగం లేదు ఇతని వల్ల అని తిరువళ్ళూర్ ఒక పద్యంలో చెప్పారు. పయనిల్ సొల్ పారాటువానై మగన్ ఎనల్ మక్కట్ పదటి ఉనల్ అని. ఇక సమయోచితంగా ఎలా మాట్లాడాలో సుమతి శతకర్త ఒక పద్యంలో అందంగా చెప్పారు. ఎప్పటికయ్యది ప్రస్తుతము అప్పటికా మాటలాడి అన్యుల మనమల్ ఓ నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఇక 21వ అధ్యాయం పాప భీతికి సంబంధించింది. ఈ అధ్యాయంలోని ప్రతి పద్యము మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకములైన, ప్రతి ఒక్కరూ ఆచరించదగిన ధర్మాలను చెప్పారు తిరువళ్ళూర్. పాపాత్ములు పాపకర్యాలు చేయడానికి భయపడరు,
కానీ సజ్జనులు భయపడతారు. ఎవరైతే పాపకర్మలు చేస్తారో వాళ్ళు జీవితాంతం పేదరికంలోనే మాడి చావవలసి వస్తుంది. తమకు కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల కన్నా ఉత్తమ ధర్మమని తిరువళ్ళూరు చెప్పారు. ఇదే ఆ పద్యం. అరివినుల్ ఎల్లాం తలై ఎన్బతీయ సెరువార్కుం సెయ్యావిడల్. ఇదే భావం మహాభారతంలో కనిపిస్తుంది. ఒరులేయవయొనరించిన నరవరయ ప్రియము తన మనంబునకగు తానొరులకు నేవి సెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇక 22వ అధ్యాయం ఉపకారం అనే అంశానికి సంబంధించింది. పరోపకారం అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం అని 10 పద్యాలలో నొక్కి చెప్పారు తిరువళ్ళవారు. ఉపకారాన్ని వర్షంతో పోలుస్తున్నారు తిరువళ్ళరు. వర్షం ప్రత్యుపకారాన్ని ఆశించి కురవడం లేదు, పక్షపాతం లేకుండా అన్ని చోట్ల కురుస్తుంది. పెద్దలు కూడా అదేవిధంగా ప్రత్యుపకారాన్ని ఆశించి ఒకరికి సహాయం చేయడం లేదు. కైమారు వేండా కడప్పాడు మారిమాట్టు ఎన్ ఆట్rum కొల్లో ఉలగు. ఇతరులకు సహాయం చేయాలనే గుణం ఎవరి దగ్గర ఉందో వాళ్లే జీవంతో ఉన్నవారు, మిగిలిన వారు మరణించిన వారితో సమానం అని మరొక పద్యంలో తిరువళ్ళవారు చెప్పారు. ఉపకారం చేసే వాళ్ళను తిరువళ్ళవారు 2 పద్యాలలో ఒక మంచి ఉపమానంతో పోల్చారు. అది ఊరిని నిరైందట్రే ఉలగవాం పేరరివాలని తీరు. ఇతరులకు సేవ చేయాలనే లక్ష్యంతో జీవించే వారి సంపద ప్రజలందరికీ ఉపకరించే నిండైన చెరువుతో పోల్చారు తిరువళ్ళరు. మరొక పద్యంలో పరోపకారం అనే గుణం అది ఎటువంటిదంటే ఊరి నడుబొడ్డున విరగకాసిన ఫలవృక్షం లాంటిది అని చెప్పారు. భర్తృహరి సుభాషితంలో కూడా ఇదే భావాలతో కూడిన పద్యం కనిపిస్తుంది. తరువులు అతిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు అమృతమొసంగు మేఘుడు ఉద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము. ఒకరికి మేలు చేయాలి, సహాయం చేయాలనేది పెద్దలకు సహజమైన గుణము అని తిరువళ్ళవారు చెప్పారు. ఇక 23వ అధ్యాయం దాన గుణానికి సంబంధించింది. లేని వారికి ఇవ్వడమే నిజమైన దానమని, మిగిలిన వారికి ఇవ్వడం ఏదో ఒక ప్రత్యుపకారాన్ని ఆశించి ఇవ్వడమే అని మొదటి పద్యంలోనే నిష్కర్షగా చెప్పారు తిరువళ్ళవారు. వరియర్కు ఒன்று ఈవదే ఈగై మற்றెల్లాం కురి ఎదిర్పై నేరదో ఉడైతూ. ఏదో ఎదురుచూసి ఇవ్వడమే మరొకరికి అని తిరువళ్ళవారు మొదటి పద్యంలోనే చెప్పారు. ఆకలిని ఓర్చుకుని వ్రతాలు చేయడం కన్నా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మంచిది అని మరొక పద్యంలో చెప్పారు వళ్ళువారు. ఎవరైతే ఇతరులు ఆకలిని పోగొడతారో ఆ ధర్మం అతన్ని కష్టకాలంలో కూడబెట్టిన సంపద వలె ఆదుకుంటుంది, ఉపయోగపడుతుంది అని. మరణానికి మించిన బాధ లేదు, కానీ యువకులకు యాచకులకు ఏది ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు మరణమే సుఖంగా ఉంటుందని పెద్దలు భావిస్తారట అని ఒక పద్యంలో చెప్పారు తిరువళ్ళవారు. భర్తృహరి కూడా ఇదే భావాలను వెలిబుచ్చారు. ద్యుమణి పద్మాకరము వికచముగ చేయు కుముద హర్షంబు గావించు అమృతసూతి అర్థితుడుగాక జలమిచ్చు అంబుధరుడు సజ్జనులు తారె పరహితాచరణమతులు. మంచివాళ్ళు ఎల్లప్పుడూ కోరకుండానే మంచి పనులు చేస్తుంటారు. సూర్యుడు ఎవరూ ప్రార్థించకనే పద్మాలను వికసింపజేస్తున్నాడు. చంద్రుడు ఎవరూ ప్రార్థించకనే కలువలను వికసింపజేస్తున్నాడు. ఎవరూ ప్రార్థించకనే మేఘుడు వర్షాలు కురిపిస్తున్నాడు. ఇది సజ్జనుల సహజ స్వభావం.